హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. సో ఈరోజు మనం పంచాయత్ సెక్రటరీ మెయిన్ సిలబస్, ఈ మెయిన్ సిలబస్లో పేపర్ 2లో ఉన్న ఈ 3 టాపిక్స్: ఎవల్యూషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థర్డ్ వచ్చేసి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ. ఈ టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్, ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయి? సో కేంద్ర స్థాయిలో పనిచేస్తాయండి, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాయి, ప్రాంతీయ స్థాయిలో పనిచేస్తాయి. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు అనగా ఏమి? సో స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండి ప్రత్యేక అధికారాలు కలిగి ఉండటం, దానిని స్థానిక సంస్థలు అంటారు. నెక్స్ట్, స్థానిక సంస్థలు ఏ ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తాయి? సో స్థానిక సంస్థలు వచ్చి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తాయి. నెక్స్ట్, ఏ విధాన నిర్ణయాలలో ప్రజలు నేరుగా పాల్గొంటారు? ఏ విధాన నిర్ణయాల్లో ప్రజలు నేరుగా పాల్గొంటారు? స్థానిక సంస్థలు నిర్ణయాల్లో ప్రజలు నేరుగా పాల్గొంటారండి. నెక్స్ట్, స్థానిక సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో స్థానిక సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజాస్వామ్య వికేంద్రీకరణ లేదా భాగస్వామ్య ప్రజాస్వామ్యం. నెక్స్ట్, ఇంపీరియం, గవర్నమెంట్ విత్ ఇన్ ద గవర్నమెంట్ అని వేటిని పేర్కొంటారు? గవర్నమెంట్ విత్ ఇన్ ద గవర్నమెంట్ అని వేటిని పేర్కొంటారు? స్థానిక సంస్థల్ని పేర్కొంటారండి. స్థానిక సంస్థలను లిటిల్ రిపబ్లిక్స్గా వర్ణించిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? స్థానిక సంస్థలను లిటిల్ రిపబ్లిక్స్గా వర్ణించిన భారత గవర్నర్ జనరల్ మెట్కాఫ్. నెక్స్ట్, గ్రామకూట అనే గ్రామాధికారులను తన అర్థశాస్త్రంలో ప్రస్తావించిన వారు ఎవరు? గ్రామకూట అనే గ్రామాధికారులను తన అర్థశాస్త్రంలో ప్రస్తావించిన వారు ఎవరు? కౌటిల్యుడు. భారతదేశంలో ప్రాచీన కాలమునందు 10 గ్రామాలకు అధిపతిని ఏ విధంగా పిలిచేవారు? దశగ్రామిని. సో భారతదేశంలో ప్రాచీన కాలంలో 10 గ్రాములకు అధిపతిని దశగ్రామిని అని పిలిచేవారండి. నెక్స్ట్, ఏ రాజుల కాలంలో స్థానిక స్వయం పరిపాలన పటిష్టంగా ఉందని చెప్పబడింది? సో చోళుల కాలంలో స్థానిక స్వయం పరిపాలన చాలా పటిష్టంగా ఉండేదండి. నెక్స్ట్, చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో సాధారణ సమస్యల పరిష్కారం కోసం 5 సభ్యులతో కూడిన మండలిని ఏమని పిలుస్తారు? పంచాస్. సో చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో సాధారణ సమస్యల పరిష్కారం కోసం 5 సభ్యులతో కూడిన మండలిని పంచాస్ అంటారండి. నెక్స్ట్, స్థానిక పన్నులు వసూలు చేయడమే ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ను మొట్టమొదటిసారిగా మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1687 అండి. సో మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా మద్రాసులో ఏర్పాటు చేయబడింది ఎప్పుడు? 1687. నెక్స్ట్, బ్రిటిష్ వారు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్గా తీసుకొని కలెక్టర్ పదవిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో బ్రిటిష్ వారు జిల్లాని ఒక పరిపాలనా యూనిట్గా తీసుకొని కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది 1772. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ తొలిసారిగా స్థానిక స్వపరిపాలనను ఎక్కడ ఏర్పాటు చేసింది? సో ఈస్ట్ ఇండియా కంపెనీ తొలిసారిగా స్థానిక స్వపరిపాలనను ఎక్కడ ఏర్పాటు చేసింది? మద్రాసులో అండి. నెక్స్ట్, 1882లో ఎవరి కాలంలో చేసిన తీర్మానాలను స్థానిక స్వపరిపాలనా సంస్థల మాగ్నా కార్టాగా అభివర్ణించారు? లార్డ్ రిప్పన్ కాలంలో అండి. సో లార్డ్ రిప్పన్ కాలంలో చేసిన తీర్మానాలను స్థానిక స్వపరిపాలన సంస్థల మాగ్నా కార్టాగా అభివర్ణిస్తారు. స్థానిక సంస్థల ఏర్పాటు పరంగా లార్డ్ మేయో ఎప్పుడు తీర్మానం చేశారు? సో లార్డ్ మేయో స్థానిక సంస్థల ఏర్పాటు పరంగా లార్డ్ మేయో 1870లో తీర్మానం చేశారండి. నెక్స్ట్, స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? సో స్థానిక సంస్థల పితామహుడిగా లార్డ్ రిప్పన్ని పేర్కొంటారండి. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక సంస్థల పటిష్టత కోసం హబ్ హౌస్ నాయకత్వంలో రాయల్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1909లో.
సో, రాయల్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వంకు తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1909లో. సో, రాయల్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వంకు తన నివేదికను 1909 ఇయర్‌లో సమర్పించింది. ఏ కమిషన్ సూచన మేరకు బ్రిటిష్ ప్రభుత్వం మింటో మార్లే సంస్కరణ చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది? రాయల్ కమిషన్‌లో అండి. సో, ఏ కమిషన్ సూచన మేరకు బ్రిటిష్ ప్రభుత్వం మింటో మార్లే సంస్కరణ చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది? రాయల్ కమిషన్ అండి. సో, ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్‌తో కలుద్దాం.